శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నిన్నటి వీడియోలో నేను అంటే వేములవాడ రాజన్న రుద్రాక్ష ధారణ చేసుకోవద్దు అంటే ఫలానా ఏజ్ వాళ్ళు చేసుకోవాలని చెప్పిన కదా. అయితే చాలామంది ఫోన్ చేసిండ్రు అనమాట. కొంతమంది మెసేజ్లు కూడా పెట్టిన కామెంట్స్లలో అంటే మేము ఇట్లా అంటే ధారణ తీసుకున్నాము, నిజంగానే మా జీవితాలు ఏం బాగలేవు. అంటే నేనేం చెప్తున్నానంటే తీసుకోవద్దు అని నేను చెప్పను. కొంతమంది అంటే తీసుకుంటే మంచిది అంటున్నారు కదా, అంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు. నేను అందరినీ తీసుకోవద్దని కాదు. కాకపోతే ఒక ఏజ్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ యొక్క కోరికలకు లోన్ అవుతారు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయింది, నేను 50-60 అంటే సంవత్సరాలు దాటిన వాళ్ళు చేసుకోవాలని చెప్పిన కదా. అంటే ఆ వయసులో వాళ్ళు చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ కొన్ని కోరికలు అనేటివి అంటే కొన్ని కామ కోరికలన్నా ఏవైనా సరే వాళ్ళకు క్షీణించిపోతాయి కొద్ది వరకు. కాబట్టి వాళ్ళు శ్రద్ధతోటి చేసుకోగలుగుతారు. కానీ ఏజ్ మీద ఉన్న వాళ్ళు ఈ ధారణ చేసుకున్నారనుకోండి, వాళ్ళ కోరికలను నియంత్రణ చేసుకోలేరు. కాబట్టి నేను అందుకోసము వద్దని చెప్పిన కానీ మీకు ఏదో అవుతుందని బెదిరించడానికి మాత్రం కాదు. చాలామంది అంటే మాకు భయం అవుతుంది ఇలా చెప్పిండ్రు మీరు అంటున్నారు కదా. దేవుడి విషయంలో మనం దేనికి భయపడని అవసరం లేదు. మనకు తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేసిన తప్పును దేవుడి ముందు ఒప్పుకుంటే అంటే ఆ క్షణమే దాని నుంచి చేసిన ఏ పనైనా సరే, మనకు తెలియక ఏదైనా చెడు పని చేసినా మనం దేవుడి ముందు ఒప్పుకున్నామంటే అది ఆ క్షణమే వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తేనే అప్పుడు ఆ పాపం అనేది మనకు తగులుతుంది. కాబట్టి సరే చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. చేసుకున్న వాళ్ళు ఏం బెదిరిపోకండి. మీరు రోజు ఓం నమః శివాయ అనే జపం చేసుకోండి, ఉదయము సాయంత్రం చేసుకోండి. సాధ్యమైనంత వరకు మీ యొక్క కామ కోరికలు కానీ అంటే నేను భార్యాభర్తలకు నియమాలు చెప్పట్లేదు. భార్యాభర్తలు యథావిధిగా అంటే కొద్ది వరకు రోజుకు నియంత్రణ అనేది ఉండాలి. అంటే ఇలా ఉంటేనే అంటే కొంచెం వారాలు కానీ లేకపోతే అమావాస్యలు. ఇప్పుడు ఎట్లయింది ఈ కాలము అంటే ఇప్పుడు అందరూ తాగుతున్నారు కదా. ఇప్పుడు తాగే వాళ్లకు ఈ కోరికలు ఎక్కువగా వస్తాయి. ఈ మానభంగాలు జరగడము, చిన్న పిల్లలు కూడా రేప్ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క మత్తు పదార్థాలు తీసుకోవడము, ఈ తాగడము, దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కోరికలు అనేది ఎక్కువ పుడతాయి. అదేవిధంగా ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ హోటల్ ఫుడ్ ఎక్కువ తింటారు. అంటే మసాలా దినుసులు ఎక్కువగా వేస్తారు. ఇంకొకటి నేను ఈ పిజ్జాలు బర్గర్లు తింటారు కదా, వీటిలో వేసే మైనస్ కానీ ఈ చీజ్ కానీ ఇలాంటి పదార్థాలు ఎక్కువ తింటే వాళ్ళకు కోరికలు ఎక్కువగా పుడతాయి. అందుకే చూడండి, ఈ బర్గర్లు కానీ పిజ్జాలు తినే వాళ్ళకు ఎక్కువగా కామ కోరికలు అనేటివి గుర్తుంటాయి. అంటే వీటి ప్రభావం వల్ల. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటికీ మనము దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క రుద్రాక్ష ధారణ చేసుకోండి. లేదు మేము వదులుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం చేసుకొని తర్వాత ఇబ్బందులు మాత్రం పడకండి. అంటే ఒక ధారణ చేసుకున్నాము అంటే ఇప్పుడు మనం దేవుడిది ఒక ధారణ చేసుకున్నామంటే ఇప్పుడు మాలలు వేస్తారు కదా, శివమాలను అయ్యప్ప మాలను వేస్తారు కదా, వాళ్ళు ఎంత నియమ నిష్టలతోటి ఉంటారు కదా. మనం కూడా ఒక ధారణ చేసుకున్నామంటే రోజుకు మన చెడు కోరికలు కానీ ఏవైనా సరే అతి కోరికలు అనేటివి రోజుకు తగ్గించుకుంటేనే అది మనము ఆ ధారణ చేసుకునేది మనకు ఫలితం అనేది ఉంటుంది. లేకపోతే వేస్ట్, అది రివర్స్ కొడుతుంది. అందుకోసం నేను చెప్పినా కానీ మిమ్మల్ని ఏదో భయపడించడానికి మాత్రం కాదు. ఎవరేమీ భయపడకండి. అంతా మనకు తెలియక చేసుకున్నప్పుడు దేవుని మనం ఒప్పుకుంటే, దేవుడి ముందు మనము ఒప్పుకుంటే మొత్తము ఆయన తీసేస్తారు. కాబట్టి ఏమి భయపడకండి. మీరు ఓపికతోటి మేము నియమనిష్టలతోటి ఉంటాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ధారణ అనేది చేసుకోండి. అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే ఇది కూడా చాలామంది కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు కానీ లేకపోతే దేవుడు వచ్చేవాళ్ళు మీకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేక చేస్తున్నారా నాకు తెలియదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవుడు వచ్చే వాళ్ళను ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అనుకోండి, నాకు దేవుడు వస్తుంది, అది మా చుట్టాలులనో లేకపోతే మా ఇంటి పక్కల వాళ్ళకు తెలుసు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను పిలుస్తారు. అంటే పిలిచి వాళ్ళ ఇంటికి పిలుచుకొని వాళ్ళ ఇంట్లో చెప్పించుకుంటారు. వాళ్ళకి ఏదో మంచో చెడో పోతారు. కానీ ఇక్కడనే మనము చాలా తప్పు చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఒక సపోర్టు లేనిది అంటే మనకు
ఎవరైనా సరే మనకి వెనుక ముందు చెప్పే వాళ్ళన్నా ఉండాలి, లేదా పూర్తిగా దేవుడి మీద భారమన్నా వేసి మనము ప్రయత్నం అనేది చేయాలి. అంతేగాని నాకు దేవుడు వస్తున్నాడని అనుకోవాలని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి చెప్పడము, ఎక్కడ పడితే అక్కడ దేవుని పై మీదకి తెప్పించుకోవడము. ఎందుకంటే మనం పోయే వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ ఇంట్లో కొన్ని ఆత్మశక్తులు ఉంటాయో కూడా మనకు తెలియదు కదా. వాళ్ళు ఏ ఇబ్బందితోటి పిలుస్తున్నారో మనం పోయేతాము అక్కడ పోయి. ఎందుకు చెప్తున్నానంటే దీని యొక్క ప్రభావం నేను కూడా అనుభవించిన ఆ అనుభవపూర్తికంగానే నేను చెప్తున్నా. కాబట్టి నాలాగా ఎవరు అనుభవించకూడదని కూడా, ఎందుకంటే నాకు 2-3 అడిగిండ్రు ఈ క్వశ్చన్, నిన్న ఫోన్ చేసిండ్రు అనమాట. అంటే పలానా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు చెప్పించుకున్నారు, వాళ్ళకి మంచిగా అయింది, కానీ పోయి వచ్చినాక మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి ఇదిగో చెప్పాలని చెప్తున్నా. ఇదిగో నా అనుభవం, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. కాబట్టి దయచేసి మనకు దేవుడు వస్తాడని 10 మందికి తెలవాలని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి చెప్పి అక్కడ వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయో మనకు తెలియదు, దాని ప్రభావము మనకి వెనుకలు ఎవరో ఒక గురువు గారు లాంటి వాళ్ళు, లేదు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా దేవుడు వచ్చే వాళ్ళని మనకు చెప్పే వాళ్ళు ఉంటే మాత్రము మీరు వాళ్ళ యొక్క సూచన ప్రకారము పోయి వాళ్ళకు, అంటే వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళకు చెప్పింది ఏదో చెప్పి ఇంటికి వచ్చి మనం చేసుకునే పనులు చేసుకోవాలి. లేదనుకోండి అలా పొయ్యి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ ఒక 2 రోజులు కాగానే వాళ్ళకి బాగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది, విపరీతమైన తలనొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ కాళ్ళు చేతులు గుంజడం స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా రోజుకు ఈ దేవుడు నీడలు కూడా తక్కువ అయిపోతుంటాయి. అంటే ఈ ఆవలింతలు రావడం తక్కువ అవుతుంటాయి. కొంతమందికి డేపులు వస్తుంటాయి కదా, ఆ డేపులు రావడం తక్కువ అవుతుంటుంది. ఏదో దేవుడి ముందు పూజ చేస్తున్నప్పుడు ఏదో వచ్చినట్లుండి రాకుండా ఉండడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. చివరికి మనము అలాగే ఉంటే లాస్ట్కు మనకు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఈ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఒక విషయం చెప్తున్నా, నేను ఎవరైనా సరే మీరు ఎవరి ఇళ్ళకు పోకండి. అందుకే చూడండి, నేను ఎవరైనా మా ఇంటికి వస్తారా అంటే నేను రాననే చెప్తాను డైరెక్ట్గా. ఎవరైనా సరే నేనైతే మీ ఇంటి దగ్గర ఎవరి ఇళ్ళు అంటే ఎవరి గడపలు కూడా దాటను నేను. ఎవరైనా సరే మీకు రానుకొని ఛార్జీలు ఇస్తామో కానీ మీరు ఏమి ఇచ్చినా కానీ నేను, ఎందుకంటే పోయినాక అక్కడ ఏముంటుందో తెలియదు, వాళ్ళ ఇంట్లో ఏ పరిస్థితిలో ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మళ్ళీ మన ఇబ్బంది ఎందుకు పడాలి చెప్పండి. కాబట్టి వాళ్ళే వస్తే వాళ్ళని వచ్చినా కానీ నేను ఇంట్లోకి రానియకుండా ఒక గుడి దగ్గర ఏమో పంపిస్తాను. అంతేగాని మనము అంటే మీరేమని ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు. నేను ఒకప్పుడు ఫీల్ అయినట్లు మీరు ఫీల్ కావచ్చు. ఎందుకంటే తప్పు అనేది ఒప్పుకోవాలి. తప్పు ఒప్పుకుంటేనే మనకు ఎదుటి వాళ్ళకు కూడా, ఎందుకంటే నేను అనుభవించకుండా మీకు చెప్పిన అనుకోండి, అది నేను డబ్బా కొట్టుకున్నట్లు అవుతుంది. నేను అనుభవించి మీకు చెప్తేనే అది మీకు ఫలితాలు అనేది ఇస్తుంది, లేకపోతే నేను ఉట్టికి చెప్పినట్లు అవుతుంది. కాబట్టి నా అనుభవపూర్వకంగానే నేను అన్నీ తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఇలాంటి నాకు దేవుడు వస్తాడు, అందరూ దేవుడు వచ్చిందని నన్ను అనుకోవాలి, నన్ను పిలవాలి అని మనం వాళ్ళ ఇంట్లో పోయి చెప్పినాం అనుకోండి, అక్కడ నుంచి మనం మళ్ళీ యథావిధిగా మన ఇంటికి వస్తాం, మన పనులు మనం చేసుకుంటాము కదా. తర్వాత మనకు స్టార్ట్ అవుతుంటుంది, వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీలు మనకు వస్తాయి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే నాకు అమ్మవారే ఉంది కదా, అమ్మవారు చూసుకోదంటే అమ్మవారు ఎప్పుడు మనం చూసుకుంటా కూర్చోదు కదా. మనకు అంటే రావడానికి ఎక్కడ పడితే అక్కడ ఎందుకు రప్పించుకుంటున్నాం మనము, మన ఇష్టం. అంటే అమ్మవారు రప్పించుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంతేగాని మన ఇష్టం ఉన్నతోటి రప్పించుకోవడము, మన ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే ఆమె కూడా మన యొక్క నీడలు అనేది తగ్గిస్తుంది. అంటే ఆమె యొక్క ఆరాశక్తులు కూడా మనపై పని చేయకుండా చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది ఏ దేవుడైనా సరే. కాబట్టి మన ఇంట్లోనే లేకపోతే ఏదైనా గుడి దగ్గర మన పండుగలు జరిగేటైతే మనం అమ్మవారిని సంపూర్ణంగా మన ఆవాహన చేసుకోవాలి. అంతేగాని ఎక్కడ ఎవరింటికి పోతే వాళ్ళ ఇంటికాడ రప్పించుకొని చెప్పడము, వీటన్నిటిని మనం చేసినామంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు మొత్తం మనకు అటాక్. ఎందుకంటే వాళ్ళకి ఎవరన్నా ఏదైనా చేసింటారు అనుకోండి, వాళ్ళకి ఎవరో ఒకరు ఏదో దుష్టశక్తినో ఏదో ఆత్మశక్తినో చేసి వదిలేస్తారు అనుకోండి. వదిలేసినప్పుడు మనం పోయి వాళ్ళకి తెలియజేసినాం అనుకోండి, ఆ దుష్టశక్తికి అనేది కోపం వస్తుంది. కాబట్టి అవి ఏం చేస్తాయి, మనెంబడి పడతాయి. అంటే ఈ దేవుడు ఎప్పుడు మనెంబడి ఉండడు కదా. మనం కూడా ఇప్పుడు కొన్నిసార్లు ఏం లేకుండా ఉంటాం కదా, దేవుడికి మర్చిపోయి ఉంటాం కదా, ఆ సమయంలో మనకు అటాక్ట్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు 10 మందికి మాకు దేవుడు వస్తాడని చెప్పుకోవడానికి
వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ చుట్టాల ఇంట్లో కానీ లేకపోతే మా ఇంటి పక్కల వాళ్ళు పిలిచిండ్రని ఇట్లా పోయిండ్రంటే మీరే చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఏం చేయమంటారు మమ్మల్ని, ఈ డౌట్ కూడా మీకు వస్తుంది. మళ్ళీ పిలుస్తారు, పోకపోతే మంచిగా ఉండదు కదా. మా చుట్టాలే అవుతారు, మా ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, ఈమెకే దేవుడు వస్తున్నాడా, వచ్చినప్పుడు చెప్పాలా అని. సరే, అట్లాంటప్పుడు మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలోనే వాళ్ళనే పిలుచుకొని నీట్గా ఉండి స్నానాలు అవన్నీ మంచిగా వాళ్ళు శుద్ధి ఉండి మీ ఇంట్లో చెప్పుకొని వాళ్ళని పిలిపించుకొని, లేదు మీ చుట్టుపక్కల ఎక్కడైనా గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి పిలిపించుకొని చెప్పండి. అంతేగాని వాళ్ళ ఇల్లు తొక్కకండి. ఎందుకంటే ఒకరి ఇంటికి పోయే ముందే మీకు ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంటుంది. అంటే మీ యొక్క జపము శక్తి కానీ ధ్యాన శక్తి కానీ మీకు ఉందంటే వాళ్ళని చూడంగానే వాళ్ళ ఇంట్లో ఏముంది అనేది మీకు తెలిసిపోతుంది. లేకపోతే వాళ్ళు మాట్లాడే పద్ధతుల ద్వారా కూడా వాళ్ళ ఇంట్లో ఏ శక్తి ఉంది అనేది కూడా మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. అందుకే నేను ఈ శివశక్తులు దేవుడు వచ్చే వాళ్ళని జపం చేయండి, ధ్యానం చేయండి 2 పూటలు. ఎందుకంటే మనకి ఎదుటి వాళ్ళ యొక్క శక్తి అనేది మనకు తెలిసిపోతుంది. ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏముంది అనేది మనకు ఆటోమేటిక్ మన ఆత్మలోనే మనకు అమ్మవారు ఏ దేవుడు ఉన్నాడో మనకు ఆ దేవుడు తెలియజేస్తుంటుంది. వీళ్ళు వద్ద ఎక్కువసేపు అందుకే చూడండి, ఒక్కొక్కరితోటి మనం మాట్లాడుతుంటే అసలు మాట్లాడబుద్దే కాదు. వీళ్ళు ఎప్పుడు పోతారా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత మంచి మాటలు మాట్లాడినా కానీ మనకి ఏదో అయిపోతుంటుంది. కొందరి ఫేసులు చూడంగానే ఏవో ఆవలింతలు వస్తుంటాయి, డేపులు వస్తుంటాయి మనకు. అంటే కొందరు ఫేసులు చూడంగానే మనకు డేపులు రావడము, ఆవలింతలు రావడము, వాళ్ళని చూస్తే మనకు ఏదో అయిపోవడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళని చూడడం వల్ల మన లోపల దైవశక్తి అలా చేస్తూ ఉంటుంది. కాబట్టి రాకుండా చేస్తుంటుంది. కాబట్టి మనకు డేపులు రావడము, ఆవలింతలు రావడము, వాళ్ళ నుంచి ఏదో వాళ్ళను చీదరించుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను నేను అనుభవించి చెప్తున్నా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోకండి. అయితే మేము పోవక తప్పదు, మా చుట్టాలే మాకు కావలసిన వాళ్ళే, పోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా ఇది ఒకటి ఏడ్చింది కదా మనకు, ప్రతిదానికి ఫీల్ అవుతారు అని పోతాము. తర్వాత మళ్ళీ మన ఇబ్బందులో మనమే పడతాం. కాబట్టి మీరు ఏం చేయాలి అలాంటప్పుడు అంటే ఖచ్చితంగా మీరు మీ మెడలో ఈరగోల, వాళ్ళ ఇంటికి పోయినాకనైనా సరే ఈరగోల, గవ్వల దండ, అదేవిధంగా నేను ఈరగోల గవ్వల దండ ఏ విధంగా పూజ వేసుకోవాలో కూడా నేను వీడియోలో చెప్పిననమాట. మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది. అంటే మనం ఉట్టిగా తెచ్చుకొని వేసుకోవడం కాదు, వీటిని కూడా మనం పసుపు బండారుతోటి శుద్ధి చేసుకోవాలి. గవ్వలను కూడా మంచి పసుపుతోటి, అంటే నీళ్ళలో కడగకుండా మంచి పసుపు రుయ్యాలి. ఈ ఈరగోల కూడా మంచి పసుపు నీళ్ళలో ఒక రోజు నానబెట్టాలి, బాగా పసుపు పీల్చే వరకు. ఇట్లా నేను ఏ విధంగా పూజ చేసుకోవాలో, వాటికి ఎలా అమ్మవారికి ఎలా వేసి మనం వేసుకోవాలనేది తెలియజేసాం. కాబట్టి మీరు ఖచ్చితంగా రుద్రాక్షమాల, ఈరగోల, గవ్వల దండ మీ ఎంబడి తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో అమ్మవారిని రప్పించుకొని చెప్పిన తర్వాత మీరు ముందే వాళ్ళకు తెలియజేయాలి. మీ ఇల్లు మొత్తం మీరు శుద్ధిగా ఉండి, మీ ఇంట్లో ఎవరు నాన్ వెజ్ ఏమి లేకుండా తినకుండా మీ ఇల్లు నీట్గా ఉంటేనే నేను వస్తా, లేకపోతే రానని వాళ్ళకు ముందే చెప్పాలి. మీ ఇంట్లో దీపారాధన జరిగి ఉండాలని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో దీపారాధన ఉన్నంతసేపు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఉండవు. అందుకే ఎవరి దీపారాధన చేసినప్పుడు మనకు అంటే ప్రశాంతత అనే ఉంటుంది ఆ ఇంట్లో. కాబట్టి దీపారాధన కూడా చేయమని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. దీపారాధన ఉన్నంతసేపు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ దీపం ఎంత ఎక్కువసేపు వెలుగుతుంటే ఆ ఇంట్లో అంత ప్రశాంతతగా ఉంటుంది. అట్లా అని ఇంత నూనె పోసి ఒత్తులు పోసి అఖండ దీపాలని పెట్టకూడదు, మళ్ళీ అది కూడా దోషమే అవుతుంది. కాబట్టి కొద్ది నూనె అయినా సరే ఇంట్లో దైవ నీ కళలో ఉంటే దీపం ఎక్కువసేపు అనేది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అట్లా దీపారాధన చేసి ఉండాలి అని అలా చెప్పి వాళ్ళ ఇంటికి పోయి మీరు ఎప్పుడు నుదిటిన పసుపు బండారు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక పసుపు బండారు అమ్మవారిది కానీ లేకపోతే మల్లన్న తండ్రి కొమరవెల్లి మల్లన్న పటాలు దొక్కిన దగ్గర తెస్తారు కదా, అక్కడ లేదు, అక్కడ ఇస్తే అక్కడన్నా తెచ్చుకొని ఎప్పుడు మీ దగ్గర పసుపు బండారు అనేది మీ దగ్గర ఉండాలి. ఆ ఇంట్లోకి పోగానే వాళ్ళకు మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటిదంటే వాళ్ళకు బొట్టు పెట్టడము. వాళ్ళ ముందర కూర్చుంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చున్నప్పుడు వాళ్ళకు ముందు బొట్లు పెట్టండి. ఎందుకంటే బొట్లు పెట్టినెంబడే వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఏమైనా ఎనర్జీ ఉంటే అది దూరం అయిపోతుంది, మన దగ్గరికి రాదన్నమాట.
అట్లా బొట్లు పెట్టిన తర్వాత మీరు ఇంకా దేవుని రప్పించుకుంటారా ఏం చేసుకుంటారో వాళ్ళకి తెలియజేసేయండి. వాళ్ళకి చెప్పిన వెంటనే మీరు ఏం చేయండి అంటే మీరు ఒక నిమ్మకాయ వాళ్ళు తెచ్చుకున్న నిమ్మకాయలు వాళ్ళకు మంతరించి ఇస్తే వాళ్ళకి వదిలేసేయాలి. మీ దగ్గర కూడా ఒక కనీసం 2 నిమ్మకాయలైనా మీకు ఎంబడి ఉండాలి. ఒక నిమ్మకాయను మీరు ఎంబడే తీసుకొని మీరు తినేసేయండి. అంటే దేవుడు దిగిపోయిన ఎంబడే మీరు అమ్మవారి మంత్రము అయ్యవారి మంత్రము చదువుకొని ఒక నిమ్మకాయని ఎంబడే తిన్నారనుకోండి, అక్కడ ఉన్న దుష్టశక్తులు ఏవి మీకు ఆవాహం అనేటివి కావు. మనం మంత్రిచ్చిన నిమ్మకాయ మనం తిన్నాం కదా. అట్లా అని మళ్ళీ ఈ పిసురుగొట్టతనంగా వాళ్ళు తెచ్చుకున్న నిమ్మకాయలు తినకూడదు. మన దగ్గరే ఉండాలి. మన దగ్గరే 2 నిమ్మకాయలు తీసుకొని పోవాలి. పోయినా అక్కడ ఒక నిమ్మకాయ తిన్న తర్వాత వాళ్ళ ఇంట్లో నీళ్లు కానీ వాళ్ళ ఇంట్లో భోజనాలు కానీ ఏమీ చేయకూడదు. నీళ్ళు కూడా తాగకూడదు. అంత కావాల్సి మీరు ఒక బాటిల్ ఎంబడి పెట్టుకొని పోండి. ఆ బాటిల్లో పసుపు బండారు వేసి పెట్టుకొని నీళ్లు తాగండి. ఇంటికి వచ్చిన ఎంబడే మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఇంకొక నిమ్మకాయ మీ దగ్గర ఉంటుంది కదా, ఆ నిమ్మకాయను మీరు దిగదూర్చుకొని బయట పడేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోయి స్నానం చేయాలి. ఫస్ట్ స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న అమ్మవారికో లేకపోతే ఏదైనా మీరు దేవుడిని మొక్కుతుంటారు కదా, ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడి దగ్గర దీపారాధన లేకపోతే దీపారాధన చేసి మీరు మనసు పూర్తిగా అమ్మ నేను పలానా వాళ్ళ ఇంటికి పోయినా నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడు అని అమ్మవారికో అయ్యవారికో మీరు సంకల్పం చెప్పుకొని యథావిధిగా మీరు భోజనం అనేది చేయండి. మీకు వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలు మనకు రావు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మనకు రావు ఫస్ట్. ఎందుకంటే చాలామంది చేసే ఈ తప్పు నేను చేసినా కాబట్టి నా అనుభవపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడూ ఒకరి ఇంటికి పోయి వచ్చినామంటే ఫస్ట్ మనము స్నానం అనేది చేసిన తర్వాతనే దీపారాధన చేసిన తర్వాతనే మనం భోజనం అనేది అంతవరకు ఓటర్లు అంటే దూరం పోయిస్తే ఓటర్లలో తినడము అవన్నీ చేయకండి. దూరం అయితే అసలుకే పోకండి. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు మనం అనుకోవచ్చు మనకు దేవుడే వస్తాడు, కానీ అన్నిసార్లు దేవుడు మనని రక్షించాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటేనే దేవుడు కూడా మనల్ని కాపాడుతాడు. అంతేగాని మనం విచ్చలవిడిగా తిరుగుకుంటా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా దేవుడు కాపాడమంటే కాపాడాడు, 100% కాపాడాడు. మన పద్ధతిలో మనము ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి కామెంట్స్ చాలా వస్తున్నాయి, ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను ఈరోజు వీడియోలు తెలియజేసాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పిన కదా, ఈరగోళ, గవ్వలదండ, రుద్రాక్షమాల కంపల్సరీ వాడండి. మీకు ఎవరైనా గురువు గారు కానీ మీకు ఎవరైనా శివశక్తులు ఎవరో తెలిసి ఉంటారు కదా, ఈ మధ్య ఊరికి 2-3 శివశక్తులు తయారుగా అవుతున్నారు. కాబట్టి ఎవరో ఒకరిని మంచి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర మీరు మెడలో వేయించుకోండి. మీకు ఇంకా శక్తి అనేది అంటే మీ అంతకు మీరు కాకుండా సరే మళ్ళీ మీకు వాళ్ళ డబ్బులు అడుగుతారు కదా, మళ్ళీ మా దగ్గర లేవు అంటారు. కాబట్టి నేను మీకు నమ్మకం లేకపోతే మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి దేవుడికి వేసుకొని మీరు వేసుకోండి, తప్పేముండదు. అదైనా శక్తి. కాకపోతే ఈ శివశక్తులతోటి వేయించుకున్నాం అనుకోండి, మంచి వాళ్ళ శివశక్తులు వాళ్ళ దగ్గర గురువు గారులతో వేయించుకుంటే మనకు ఒక దీక్ష తీసుకున్నట్లు వాళ్ళ శక్తి కూడా మనకు కొద్దిగా వస్తుంది. అంతే, దాంట్లో తేడా ఏం లేదు. మీరైనా వేసుకోవచ్చు మంచి శుద్ధి వేసుకొని. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.